ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ త్వరలో తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది. ఇందుకోసం నేడు సచివాలయంలో ఎస్సీ వర్గీకరణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో సమావేశం జరుగుతోంది. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఇప్పటికే గవర్నర్ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదం తర్వాత బిల్లు తిరిగి ప్రభుత్వానికి చేరింది. ఎస్సీ ఉపకులాలకు 15% రిజర్వేషన్లు దక్కనున్నాయి. 3 కేటగిరీలుగా ఎస్సీ ఉపకులాల విభజన చేశారు. 3 దశాబ్దాల ఉద్యమ ఫలితం ఎస్సీ వర్గీకరణ సాధ్యమైంది. ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ త్వరలో తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది. ఇందుకోసం నేడు సచివాలయంలో ఎస్సీ వర్గీకరణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో సమావేశం జరుగుతోంది. ఎస్సీ వర్గీకరణకు బిల్లుకు ఇప్పటికే గవర్నర్ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదం తర్వాత బిల్లు తిరిగి ప్రభుత్వానికి చేరింది. ఎస్సీ ఉపకులాలకు 15% రిజర్వేషన్లు దక్కనున్నాయి. 3 కేటగిరీలుగా ఎస్సీ ఉపకులాల విభజన చేశారు. 3 దశాబ్దాల ఉద్యమ ఫలితం ఎస్సీ వర్గీకరణ సాధ్యమైంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఎస్సీ వర్గీకరణ భేటీకి సంబంధించి వాళ్ళ మీటింగ్లో ఏమేం చెప్పబోతున్నారు, ఎవరెవరు హాజరవుతున్నారు, అలాగే ఎస్సీ వర్గీకరణ తర్వాత ఈ ఉపకులాలు స్పందన ఏ విధంగా ఉంది? త్వరలోనే ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం. నేడు సచివాలయంలో కూడా ఎస్సీ వర్గాలకు సంబంధించినటువంటి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కాబోతోంది. ఆ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కూడా ఈ సమావేశం ప్రారంభం కాబోతోంది. అయితే ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ బిల్లు ఇప్పటికే గవర్నర్ ఆమోదం పొందింది. అయితే ఇటీవల కాలంలో కూడా అసెంబ్లీ సంబంధించినటువంటి కేబినెట్ పూర్తిగా కూడా ఆమోదం పొందినటువంటి నేపథ్యంలో కూడా గవర్నర్ పంపినటువంటి బిల్లు గవర్నర్ ఆమోదం తర్వాత తిరిగి ప్రభుత్వానికి చేరింది. ఎస్సీ ఉపకులాలకు సంబంధించి కూడా ఇకపై 15% రిజర్వేషన్లు అమలు కాబోతుంది. గత 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం చేసినటువంటి ఒక ఏదైతే ఉద్యమానికి ఇది ఒక ఫలితం అని చెప్పాలి. 3 దశాబ్దాల కాలం పాటు ఉద్యమం చేసినటువంటి నేపథ్యం కూడా ఈ ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీ మండలిలో ఇప్పటికే ఆమోదం తెలిపిన తర్వాత గవర్నర్ కు పంపినటువంటి నేపథ్యంలో కూడా గవర్నర్ కూడా మొన్న లాస్ట్ మంగళవారం ఆమోదం తెలుపుతూ కూడా తిరిగి ఆ బిల్లు ప్రభుత్వానికి పంపినటువంటి నేపథ్యంలో కూడా ఈ రోజు ఒక కీలక సమావేశం అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించబోతా ఉన్నారు. త్వరలోనే 2-3 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఇకపై ఎస్సీలకు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, విద్యా ఉపాధి అవకాశాల్లో కూడా 15% రిజర్వేషన్లు కల్పిస్తూ కూడా ఈ ఉత్తర్వులు జారీ చేయబోతుంది. మొత్తం 3 వర్గీకరణలుగా విభజించినటువంటి ఎస్సీ కులాలకు సంబంధించి కూడా మొత్తం 15% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ కాబోతున్నాయి. మొత్తం మీద ఈ ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో కూడా ఎస్సీ కులాల్లో మొత్తం ఆనందోత్సవాలు వెలువెత్తున్నాయి. ఇప్పటికే ఎందుకంటే ఈ అసెంబ్లీ ఆమోదం నేపథ్యంలో కూడా అన్ని పార్టీలు ఏకపక్షంగా కూడా ఈ యొక్క బిల్లుకు ఆమోదం తెలిపిన నేపథ్యం కూడా మనం చూసాం. కాబట్టి ఎస్సీలు గత దశాబ్దాల కాలంగా చేసినటువంటి ఉద్యమానికి దాదాపుగా ఫలితం లభించినట్టు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి తెలంగాణ మొదటి రాష్ట్రంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ మరోపక్క చట్టబద్ధత కల్పిస్తూ కూడా గవర్నర్ కోసం ఆమోదం తెలిపిన నేపథ్యంలో కూడా గవర్నర్ ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి చెందినటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్లు త్వరలోనే ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేయబోతుంది. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గాల్లో మాత్రం ఆనందోత్సవాలు వెలువెత్తా ఉన్నాయి. రైట్ వాసు, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.